దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ జరిగింది ఏంటంటే ఒకరికొకరు ఎవరు పరిచయాలు ఇక్కడ లేవు. ఇక్కడ ఉన్న వారందరినీ కూడా దేవుడే పరిచయం చేశాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎలీషాను పిలిచినప్పుడు ఎలీషా లోబడ్డాడు. ఇక్కడ మనం గమనించాలి, ఎలీషాను పిలిచినప్పుడు ఏం చేశాడు? లోబడ్డాడు. ఈ లోబడటం అనే దానిలోనే ఉంది గొప్ప విజయం. హల్లెలూయా. గొప్ప విజయం ఎక్కడుంది? లోబడుటలోనే గొప్ప విజయం దాగుంది. నీవెప్పుడైతే దేవుని సేవకునికి లోబడతావో, దేవునికి లోబడతావో, ఎప్పుడైతే దేవుని మాటకు లోబడతావో, ఎప్పుడైతే దేవుని మాటకు విధేయురాలువై ఉంటావో, అక్కడే ఉందండి విజయం. నమ్మిన వారు అల్లు చెప్పండి. విజయము అక్కడే ఉంది. నిన్ను ఒక మలుపు తిప్పడం అక్కడే స్టార్ట్ అవుతుంది. విజయం అనే మార్గంలోకి దేవుడు నిన్ను అక్కడే తిప్పుతాడు. ఎక్కడ తిప్పుతాడు? లోబడుట. చెప్పండి, లోబడుట. బైబిల్లో ఇద్దరికి ఒక మాట చెప్పాడు. భర్త భార్యను ప్రేమించాలి, భార్య భర్తకు లోబడాలి. ఇప్పుడు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు మనకేమై ఉన్నాడు? భర్త. ఇప్పుడు సృష్టికర్త అయిన భర్త అయిన దేవునికి భార్య అయినటువంటి ఈ వధువు సంఘం ఏమై ఉండాలి? లోబడుతున్నామా లేదా అనేది మన హృదయాలకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోబడుతున్నామా? లోబడకపోతే నీకు శ్రమలు తప్పవు. హల్లెలూయా. ఇప్పుడు పడే శ్రమ కంటే కూడా ఇంకా ముందు ముందు బోళ్ళని శ్రమలను అనుభవిస్తావు. ప్రైజ్ ది లార్డ్. నేను శపించట్లా, ఉన్నదే చెబుతున్నా. మిమ్మల్ని నేను శపించినా మీకేం శాపాలు తగలవు. ఎందుకంటే మీరు యేసు రక్తంలో కడగబడ్డారు. గట్టిగా చెప్పండి. యేసు రక్తంలో కడగబడిన బిడ్డల మీద ఏ శాపాలు పరిపాలన చెయ్యు. కానీ ఒక్కటి మాత్రం చేస్తుంది, నువ్వు లోబడకపోతే నీకు శ్రమలు తప్పవు. హల్లెలూయా. దేవుని మాటకు లోబడకపోతే నీకు శ్రమలు తప్పవు. శ్రమలు ఎందుకు వస్తున్నాయని మాత్రం నువ్వు అడగొద్దు. నేను లోబడతలేదా వస్తానే నువ్వే చెప్పేసే. సాక్ష్యం కూడా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సాక్ష్యం కూడా నువ్వే చెప్పాలా. మళ్ళీ ఇంకోళ్ళు చెప్పడం ఎందుకు? నేను దేవుని మాట ఎన్నో, నేను దేవునికి లోబడను, అవి వస్తానే ఉంటాను, నేను అనబెత్తానే ఉంటా. నేను అంతే. గట్టిగా చెప్పండి. నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయలేరు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంటే నిన్ను నువ్వే అనుకోవాలా. నేను మోనార్కుని, నన్ను ఎవరు మోసం చేయరు, నేను దేవునికి లోబడను, అంతా నా ఇష్టం. దేవునికి స్తోత్రం చెప్పండి. అంతా నా ఇష్టం. గట్టిగా చెప్పరేందండి? అంతా నా ఇష్టం చెప్పాలి. అంతా నా ఇష్టం. పాస్టర్ గారు మీరు చెప్పే నేను ఎందుకు వింటాను? అంతా చెప్పు మనమ్మ. అంతా నా ఇష్టం. హల్లెలూయా. అంతా నా ఇష్టం. అంతా నా ఇష్టం. దేవుని బిడ్డలు అనాలి, అంతా నీ ఇష్టం యేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. అంతా నీ ఇష్టం, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడును గాక. ఎప్పుడైతే ఈ ఎలీషా ఏలియాకు లోబడి వచ్చాడు, ఆ రోజు నుండి కూడా ఒక దాసుడుగానే ఉన్నాడు. ఎలా ఉన్నాడు? దాసుడు అంటే పని మనిషి. అండి. దాసుడు అంటే ఎవరు? పని మనిషి. ఓ యజమానులాగా ఎప్పుడు ఫీల్ అవ్వలా. నాకు 100 భూములు ఎకరాలు ఉన్నాయి, నాకేంది, ఇంట్లో కూర్చున్నా జరుగుతుందని ఆయన ఎప్పుడు అనుకోవాలా. హల్లెలూయా. మా ఇంట్లోనే ఎంతోమంది పనోళ్ళు పని చేసుకొని బతుకుతున్నారు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి నేనెందుకు ఈయన పళ్ళెం కడగాల, నేనెందుకు ఈయన చేతి మీద నీళ్లు పోయాలా, నేనెందుకు ఈయన బట్టలు ఉతకాలా, నేనెందుకు ఆయన పిలిచిన కాడ పోవాలని నేను ఎప్పుడు కూడా అనుకున్నాడా? అనుకోలా. అలా అనుకోపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? అతను విధేయుడై ఉన్నాడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? మనమక్క ఏమై ఉన్నాడు?
మీరు వినకపోతే నేను పిలుస్తూ ఉంటాను అప్పుడప్పుడు. హల్లెలూయా. ఏమై ఉన్నాడు? విధేయుడై ఉన్నాడు. ఏమై ఉన్నాడు? విధేయత అంటే ఏంటి? లోబడుట, మాట వినుట, చెప్పింది చేయడమే విధేయత. అయితే ఇక్కడ జరిగింది చెప్తా వినండి. ఎప్పుడైతే ఏలియా పిలిచాడో అప్పటి నుంచి కూడా ఎలీషా ఏలియా దగ్గర ఒక దాసుడుగానే పనిచేశాడు. ఎప్పుడు కూడా గర్వపడలా. మధు పడ్డా? ఎప్పుడు గర్వపడలా. ఎప్పుడు తనకున్న అహంకారాన్ని చూపించలా, తనకున్న జ్ఞానాన్ని చూపించలా, తనకున్న తెలివితేటలు చూపించలా. ఎప్పుడు కూడా ఆ దైవజనుడు దగ్గర ఏమై ఉన్నాడు? దాసుడుగానే ఉన్నాడు, విధేయుడై ఉన్నాడు. చాలా కాలం ఉన్నాడు. గట్టిగా చెప్పండి, చాలా కాలం ఉన్నాడు. దయచేసి మీరు నాకెళ్ళైనా చూడండి. ఎంతకాలం ఉన్నాడు రేణుకక్క? చాలా కాలం ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా కాలం ఉన్నాడు. అక్క ఎంతకాలం ఉన్నాడు? చాలా కాలం ఉన్నాడు. దేవుని స్తోత్రం. కానీ ఒకటి మాత్రం, ఆయన భోజనం తిన్నప్పుడంట క్రమముగా వెళ్ళి చేతుల మీద నీళ్ళు పోసాడంట. అంటే దైవజనుడు భోజనం చేస్తున్నప్పుడు మరి ఈ దాసుడు ఏం చేస్తున్నాడంటే తింటున్నట్ట, వడ్డిస్తున్నట్ట. హల్లెలూయా చెప్పరేందండి? హల్లెలూయా. దైవజనుడు అక్కడ భోజనం చేస్తున్నప్పుడు దాసుడు నీళ్లు పోస్తున్నా అంటే ఆ దాసుడే ఒకవేళ దైవజనుడికి వడ్డిస్తున్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ప్రవక్త అయిన ఏలియాకి ఆయనే వడ్డిస్తున్నాడేమో. చూడండి ఎంత విధేయతో. కొంతమంది ఏం చేస్తారంటే పాస్టర్ గారు పెట్టకముందు వాళ్ళు తినేసి శుభ్రంగా తర్వాత మిగిలిపోయింది పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. గట్టిగా చెప్పండి. జీతం వచ్చిన తర్వాత శుభ్రంగా వాడేసుకొని ఆ మిగిలిపోయిన చిల్లర తీసుకొచ్చి ఆ ఉండిలో పడేసేవాళ్ళు ఉంటారు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జీతం వస్తుంది. జీతం రాగానే మొట్టమొదటిగా దేవునికి ఇవ్వాలని ఉంటుంది. కానీ ఏంది మొత్తం వాడేసుకొని ఆ మిగిలిపోయిన చిల్లర ఉంటుంది చూసావా, ఆ చిల్లర పైసలు తీసుకొచ్చి డబ్బాలు వేస్తారు. వండుకున్న తర్వాత కొంతమంది నిమ్మలంగా తినేసి ఆ మిగిలిపోయినవి అన్నీ పెట్టేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పరేందండి? నేను అలా తిన్నానండి. నేను అలా కూడా తిన్నాను. దేవుని స్తోత్రం. అలా కూడా తిన్నాను. కొంతమంది ఇళ్ళకి పోయినప్పుడు రాత్రి వండేసినవి కూడా నేను తిన్నాను. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. తిన్నాను. ఎందుకు తిన్నానంటే నా విధేయతను నేను వాళ్ళకి చూపెట్టుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు మీ వేడి నాకు అవసరం లేదండి, ఏది పెట్టినా నేను తింటాను. ప్రైజ్ ది లార్డ్. నా విధేయత కూడా నేను చూపెట్టుకున్నాను. ఎందుకు? దేవుణ్ణి పట్టి తగ్గించుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుణ్ణి పట్టి తగ్గించుకున్నాను. అది తినాల్సిన అవసరం లేదు. నా ఇంటికి వచ్చిన వేడిగా తినొచ్చు. కానీ నా విధేయత నేను అక్కడ చూపెట్టాలా? ఎందుకంటే నేను దేవుని బిడ్డను కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా గర్వాన్ని అక్కడిని ప్రదర్శించాల్సిన అవసరము నాకు లేదు. అది ఎప్పుడో వదిలిపెట్టాం మనం. ఎప్పుడైతే యేసు రక్తంలో కడగబడ్డామో ఆ రోజే గర్వాన్ని వదిలిపెట్టాం. ఉషా సిస్టర్ అప్పుడే వదిలిపెట్టేశాం కదా. వదిలిపెట్టాం లేదా? అప్పుడే వదిలిపెట్టాం. మనకెందుకు గర్వం? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. అప్పుడే వదిలేసాం. ఇప్పుడు ఎలీషా ఏం వదిలిపెట్టొచ్చాడు? ఆస్తిని, అంతస్తుని, ఏమండి తనకు కలిగినదంతా, పేరు ప్రఖ్యాతులు అన్నీ, సమస్తాన్ని వదిలిపెట్టి చూడండి ఏలియా వెంబడబడి వెళ్ళిపోతున్నాడు. ఆ ఏలియా ఏం తింటాడు? చెప్పరేందండి? మిడతలు తింటాడండి. మిడతలు తినేవాడు వెంబడబడి పోతున్నాడండి. గట్టిగా చెప్పండి. అడవిలో ఉండే తేనె, మిడతలు ఆయన తినేది అయ్యా పాస్టర్ గారు. మళ్ళీ మంచి భోజనం కూడా లేదా పాస్టర్ గారికి. ఏం పాడో మరి ఎందుకని. హల్లెలూయా. ఆ ఏలియా పాస్టర్ గారికి మంచి చక్కనైన భోజనం కూడా లేదు. ఆ మిడతలు, ఆ తేనె అలాంటివే తింటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను మీద ఏముందంటే ఏలియా ఆత్మ ఉందని ఉంటుంది బైబిల్లో. దేవుని స్తోత్రం. ఆయన ఏం తినేవాడంట? మిడతలు, తేనె. ఈ ఏలియా ఆత్మ కలిగిన యోహాను ఏం తిన్నాడు? మిడతలు, తేనె. అంటే అంతకుముందు ఆయన కూడా అయ్యే తిని ఉండొచ్చు. గట్టిగా చెప్పండి. ఆయన కూడా అయ్యే తిని ఉండొచ్చు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎందుకంటే ఎక్కువ అరణ్య ప్రాంతాల్లో ఎక్కువగా సంచరించేవారు కాబట్టి ఆ దినాల్లో దొరికే ఆహారాన్ని వారు అది తినే తృప్తి పొందారు. దేవుని స్తోత్రం.
కఠినమైన పరిస్థితుల మధ్యలో వారు తినే ఆహారం కూడా చాలా కఠినంగా ఉండేది. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు పరలోకము నుండి దుప్పట్లో ఏ ఆహారం దిగొచ్చింది? కప్పలు, పాములు, మిడతలు, చతుర్పాజపు జంతువులు అన్ని ఆ దుప్పట్లో ఉన్నాయి. ఇవన్నీ పరిశుద్ధపరిచాను, వీటిని తినేమన్నాడు దేవుడు. పేతురేమన్నాడు? నిషిద్ధమైన దాన్ని నేది తిన్నన్నాడు. ఆనాటి కాలంలో ఆనాటి ప్రవక్తలు, ఆనాటి దేవుని పని చేస్తున్న వారు ఎక్కువ శాతము మరి ఆ యొక్క అప్పట్లో ఆహారం లేని సమయాల్లో ఏ తినుండొచ్చు. దేవుని స్తోత్రం. అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు దేవుని సేవ చేశారు ప్రజలు. అలాంటి భయంకరమైన స్థితిలో కూడా వాళ్ళు దేవుని నామాన్ని మహిమపరిచారు, ఘనపరిచారు. ఇక్కడ మీరు గమనించాలి, ఆయన ఏం చేసేవాడంట? ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు. అమ్మా వింటున్నారా? ఊళ్ళో జనాలు ఏమంటున్నారు? ఒకడున్నాడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు అంటున్నాడు. ఒక్కరోజు పని చేస్తే ఆ బిరుదు వస్తుందా? అమ్మా ఒక్కరోజు పని చేస్తే వస్తుందా? వదిలేస్తే నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే అంతే సార్. నాకు దేవుని స్తోత్రం. ఒక్కరోజు పని చేస్తే, ఒక ఇంట్లో నువ్వు పని చేస్తున్నావు అనుకో, ఒక్కరోజు పని చేసేస్తే ఆ ఇంటికాల్లో నిన్నేమంటారు? పెద్ద బిరుదిస్తారు నీకు. తెల్లారు కనపడకపోయింది, పని దొంగ దిడిపోయింది అంటారు. హల్లెలూయా. ఒక వారం మందిరికి వచ్చి రెండో వారం కనపడపోతే ఏమంటారు? అబ్బో గొప్ప దేవదూత వచ్చింది రా మందిరానికి అంటారండి? అంటారా? అనరు. ఏమంటారు చెప్పండి? అయ్యా మీ నోటితో మీరు చెప్పండి, నా నోరు ఎందుకు పాడు చేస్తారు? గట్టిగా చెప్పండి. హల్లెలూయా. మీ నోటితో మీరే చెప్పండి. ఏమంటారండి? చెప్పాలా? ఒక వారం వచ్చి రెండో వారం మానేసే వాళ్ళు ఏమంటారండి? గొప్ప బిరుదిస్తారా? జీవ కిరీటం ఇస్తారా? సువర్ణ కిరీటం ఇస్తారా? మరి ఏమిస్తారు? ముళ్ళ కిరీటం ఇస్తారా? ఏమండి ఒక టన్ను ఇనప కిరీటం చేసి పెడతారా? హల్లెలూయా. ఏమండి దేవుని మహిమ కలుగును గాక. అది ఒక్కరోజు చేస్తే వచ్చిన పేరు కాదండి. అది ఒక్కరోజు వెళ్తే డ్రైవింగ్ వస్తుందండి? ఒక్కరోజు వెళ్ళి నేర్చుకున్నది కాదండి. ఇది ఎన్నో రోజులండి, ఎన్నో సంవత్సరాలండి. క్రమముగా చూడండి, ఇక్కడ ఏంది? క్రమముగా ఆయన భోజనము చేసినప్పుడల్లా నీళ్లు పోసేవాడు. అమ్మా ఏంటన్నారా? క్రమం ఉండాలండి క్రైస్తవుడికి. ఏముండాలి? క్రమము లేకపోతే ఏమవుతుంది? అక్రమం. క్రమము లేదు. ఎవరైతే దేవుని ఎదుట పశ్చాత్తాపడి కన్నీళ్లు గార్చి వారి దోషములు, వారి అపరాధములు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళే కనికరింపబడతారు. ఎవరైతే కన్నీరు విడిచి ఆయన పాదాలు కడుగుతారో వారే క్షమించబడతారు, వారికే విడుదల. సమరయ స్త్రీ ఏం చేసిందండి? కన్నీళ్లతో ఆయన పాదాలు కడిగి కురులతో దుడిచింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన అన్నాడు, నీ విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి. ఎవరు పాపం చేస్తే వాళ్ళే ఏడవాలి. బైబిల్లో దావీదు ఏడ్చాడా? బైబిల్లో కీర్తన గ్రంథం 6వ అధ్యాయంలో దావీదు ఏడుస్తుంటే ఆయన కన్నీళ్ల ద్వారా ఆయన పడక తేలిపోయిందంట. ఏం తేలిపోయింది? ఇవాళ మనం ప్రార్థన చేస్తే కనీసం కళ్ళమ్మ నీళ్ళే రావు. హల్లెలూయా. నీళ్లు రావు, పశ్చాత్తాపం లేదు. కొంతమందికి ఏం లేదు? పశ్చాత్తాపం లేదు. ఒక్క సుక్క కన్నీళ్లు కూడా రావు. ఎందుకంటే ఆ హృదయం కరుడు గట్టిపోయింది. మాఫియా టైప్ అన్నమాట ఇల్లు. గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. ఎలాంటి వాళ్ళు ఇల్లు? మాఫియా అంటే తెలుసా? వాళ్ళు 100 మందిని చంపినా కానీ వాళ్ళకేం జాలిదై ఉండదు. గట్టిగా వెళ్ళి చెప్పండి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ కళ్ళమ్మ నీళ్లు రావాలా, నీలో పశ్చాత్తాపం కలగాల, నీలో ఉన్న బలహీనతలను బట్టి, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులను బట్టి నీ కన్నీళ్ళు వస్తుంటే బైబిల్లో ఒక మాట ఉంది, కన్నీరును దాటి వెళ్ళువాడు కాదాయన.
హల్లెలూయా. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు నీ కన్నీటిని దాటి వెళ్ళడండి. నీ కన్నీళ్లకు కట్టుబడతాడు ఆయన. నువ్వు కన్నీళ్లు గారుస్తుంటే ఆయన అక్కడ ఆగిపోతాడు. ఆయన అక్కడ ఆగిపోతాడు. గుడ్డి భిక్షగాడు కన్నీళ్లు విడుస్తున్నప్పుడు, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అంటే ఆగాడా? వెళ్ళిపోయాడా? ఆగాడు. ఈరోజు నువ్వు కన్నీరు కారిస్తే దేవుడు ఆగిపోతాడు. హల్లెలూయా. నువ్వు కన్నీరు గార్చి ప్రార్థన చెయ్యి, యేసయ్య అక్కడ ఆగిపోతాడు. హల్లెలూయా చెప్పండి. రెండు చేతులు ఉన్నవారు చెప్తారు ఒకసారి హల్లెలూయా. నువ్వు కన్నీరు కారిస్తే ఆయన అక్కడ నిలబడతాడండి. గెస్తమనే తోటలో యేసయ్య కన్నీరు కారుస్తున్నప్పుడు ఆయన చెమట ఏమైందంట? రక్త బిందువులుగా మారిందంట. కన్నీరు కార్చి వేదనతో ప్రజల పాపాలను చూసి ఆయన దేవుని సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు, ప్రార్థిస్తున్నప్పుడు తన తండ్రికి ఆయన చెమట రక్తపు బిందువులుగా మారింది. అంటే ఆయన రక్తమే కారిపోతుంది ఆయనలోంచి. కనీసం మన కళ్ళమ్మ నీళ్లు కూడా రావట్లా. ఎప్పుడన్నా ఆ సిలువను చూసి ఏడ్చారా మీరు? సిలువను చూసి ఏడ్చిన రోజులు ఉన్నాయా? ఏడ్చిన రోజులు ఉన్నాయా? దేవుని మహిమ కలుగును గాక. సిలువను చూసి నువ్వు ఏడుస్తున్నావు అంటే నీ హృదయం ఆ సమయంలో పగిలిపోయిందని అర్థం. హల్లెలూయా. నీ హృదయం పగిలిపోయింది. నీ హృదయం పగిలితే ఎవరైనా నాశనం అయిపోతున్నప్పుడు నీకు కన్నీరు వస్తుంది. ఏమొస్తుంది? ఎవరైనా నశించిపోతున్నప్పుడు, నీ యొక్క కుటుంబంలో నీ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, నీ బంధువులు, నీ భర్త, నీ స్నేహితులు ఎవరైనా దేవుని మందిరంలోనికి రాకపోతే నీకేమొస్తుంది? కన్నీరు రావాలి. ఇవాళ మా ఆయన చర్చికి రాలా స్తోత్రం అని పాడతారు పాటలు. ఇవాళ మా ఆయన చర్చికి రాలా స్తోత్రం హల్లెలూయా. ఏమండి నువ్వు ఎట్లా చెప్పగలుగుతున్నావండి హల్లెలూయా? హల్లెలూయా ఏమండి చెప్పండి. ఇవాళ మా అమ్మాయి చర్చికి రాలా హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. మీ ఆయన చర్చికి రాలేదు అల్లు చెప్పమ్మా చెప్పండి. మా ఆయన చర్చికి రాలా హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా చెప్తారా? ఎట్ట చెప్తారండి? మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయనతోనే కదా మనం కాపురం చేసేది. ఇప్పుడు ఆత్మను ఎక్కడ పంపించేసి వస్తున్నాం? మనం నరకానికి పంపిస్తున్నాం. ఆత్మ నరకానికి పోతే దేవుని మందిరంలోనికి వచ్చి నువ్వేం చేయాలి? కన్నీరు విడవాలి. హల్లెలూయా. కన్నీరు విడిచి రోధించి నువ్వు ప్రార్థన చేస్తే నీ కన్నీళ్ళ కొట్టుకొని వస్తాడు ఆయన. హల్లెలూయా. అమ్మా వింటున్నారా? నీ కన్నీళ్లకు కొట్టుకొస్తాడు. నీ కన్నీళ్ళకి ఆయన కొట్టుకొస్తాడు. నీ కన్నీళ్లు వరదల్లోకి పారితే ఆ వరదలో పడి ఆయన కొట్టుకొని వస్తాడమ్మా. ఆ తాగుబోతాడైనా, తిరిగిపోతాడైనా, వ్యభిచారైనా, దొంగ అయినా, ఎలాంటి వ్యక్తులైనా నీ కన్నీళ్లకు కొట్టుకు రావాలి. నీ కన్నీళ్లకు యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కొట్టుకొని వచ్చి మోకరించి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. నీ కన్నీటికి ఆ శక్తి ఉంది అమ్మా. చెప్పరేంది? నీ కన్నీటికి ఆ శక్తి ఉంది. నువ్వు మర్చిపోతున్నావు. పాస్టర్ గారు నన్ను ఎగతాళి చేస్తా. నేను ఎగతాళి చేయట్లా, నేను నిన్ను మేలు కోరి చెప్తున్న ప్రజలో నీ కుటుంబము క్రీస్తనే బండ మీద కట్టబడాలి. నీ కుటుంబము క్రీస్తనే బండ మీద కట్టబడాలి. రాబోయే కాలంలో నీ కుటుంబము ద్వారా అనేక కుటుంబాలు దీవించబడాలి. హల్లెలూయా. నువ్వు సాక్ష్యం చెప్తుంటే ఎదట వారి గుండెలు మండాలి. నీ సాక్ష్యము మండించాలి. నువ్వు సాక్ష్యం చెప్తుంటే జనాలు నిద్రపోకూడదు, వాళ్ళ హృదయాలు మండాలి నీ గురించి చెప్తే. అలాంటి కన్నీటి సాక్ష్యం నీ జీవితంలో ఉండాలి ప్రజల. హల్లెలూయా. 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 ఆ సాక్ష్యం రికార్డ్ చేసి యూట్యూబ్లో పంపిస్తే అనేక దీపాలు వెలిగించబడాలి. అలాంటి సాక్ష్యం మనం కలిగి ఉండాలి ప్రజల. అలాంటి సాక్ష్యము మనం కలిగి ఉండాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కరోజు చేస్తే అయ్యేది కాదండి. ఇది క్రమము తప్పకుండా. ఎలాగా?
క్రమము తప్పకుండా ఆయన నీళ్లు పోశాడు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలందరూ చూస్తున్నారు. అందుకనే అన్నారు, ఒక్కడున్నాడు. హల్లెలూయా. ఎవరంట? ఒక్కడున్నాడు అలా అంటున్నారు. ఇక్కడ చూడండి, యెహోషాపాతు అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనా ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయించు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఒక్కడున్నాడు. చర్చిలోకి వచ్చి దైవజనుడి దగ్గరకు వచ్చి, ఎవరైనా పాస్టర్ గారు ఈ సంఘములో మిమ్మల్ని పోషించేవారు ఎవరైనా ఉన్నారా అంటే ఏలియా రాజు పాస్టర్ గారు చెప్పాలా, ఒక్కడున్నాడు. హల్లెలూయా. నన్ను నా కుటుంబాన్ని పోషించడానికి మా సంఘములో ఒక్కడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పగలగాల, ఒక్కడున్నాడు. ఇశ్రాయేలీల సైన్యం అంతా చెప్తుంది, ఒక్కడున్నాడు. హల్లెలూయా. ఏందంట, పాస్టర్ గారు మీరు అన్నం తిన్నారని వాడు ఒక్కడున్నాడు, ఒక్కడున్నాడు అని చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. మీరు బాగున్నారా అని అడిగాడు, ఒక్కడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేనేమన్నా తప్పు చెబుతున్నానా? నేను తప్పు చెబుతున్నానా సరితా సిస్టర్? నేను తప్పు చెబుతున్నానా? ఉన్నదే చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడున్నాడని చెప్పుకోవాలండి సంఘంలా. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, అపవాదితో చెప్తున్నాడు, భూలోకములో నీతిమంతుడైన యోబు అనేవాడు ఒక్కడున్నాడు. అమ్మా వింటున్నారా? ఒక్కడున్నాడు. సిస్టర్ జ్యోతి, ఒక్కడున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదు? హల్లెలూయా. నువ్వెందుకు ఒక ఎలీషావు కాకూడదు? నువ్వెందుకు ఒక ఏలియావు కాకూడదు? నువ్వెందుకు ఒక రూతువు కాకూడదు? నువ్వెందుకు ఒక ఎస్తేరు కాకూడదు? చెప్పండి. మీరు ఎందుకు అలా మారకూడదు? వాళ్ళ గురించి మనం చెప్పుకోవడం కాదండి, నీ గురించి చెప్పుకునేవారు మరలా బయలుదేరాలి. అమ్మా చేతులున్న వారు అల్లి చెప్తారా? హల్లెలూయా. ఈరోజు ఎలీషా గురించి మీకు చెప్తున్నా నేను, కానీ నేను ఒక్కరి గురించి చెప్పుకోవడానికి నాకన్నా ఒకడు ఉండాలి కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ ఒక్కడివి నువ్వెందుకు కాకూడదండి? ఆ ఒక్కడివి, ఆ ఒక్క మనిషి నువ్వెందుకు కాకూడదు? ఒక ఎలీషా లాగా, ఒక ఎస్తేర్ రాళ్ళలాగా నువ్వెందుకు మారకూడదండి? వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళు కూడా మనుషులేగా. వాళ్ళు ఏమైనా ఆకాశం నుంచి ఊడిపడ్డారా? ఆకాశం ఊడిపడ్డారండి వాళ్ళు మనుషులే అండి. కాకపోతే వాళ్ళు లోకాశలు వదిలిపెట్టారండి. వాళ్ళు లోక సంబంధమైన వాటిని వదిలేశారు. అందుకనే ఈ తరానికి ఆ తరానికి కూడా వాళ్ళు మిగిలిపోయారు. తరతరాలకు చెప్పుకోవడానికి వాళ్ళు ఇప్పటికీ సజీవంగానే ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళు చచ్చిపోయి వందల వేల సంవత్సరాలైనా కూడా వాళ్ళు సజీవంగా ఉన్నారు అనడానికి వాళ్ళ నీతే. అల్లు చెప్పరేందండి, వాళ్ళ నీతే. అందుకే చెప్తున్నా, ఈ చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఏలియా చేతుల మీద ఏం చేశాడు? ఆయన నీళ్లు పోశాడు. ఈ చిన్నదే చూశాడు ఆయన. ఎవరైనా? దేవుడు. ఎవరు చూశారు? దేవుడు. క్రమం తప్పకుండా నీళ్లు పోశాడు. అమ్మా వింటున్నారా? క్రమము తప్పకుండా పని చేశాడు కాబట్టి ఇశ్రాయేలీలంతా సాక్ష్యం ఇచ్చారు, ఒక్కడున్నాడు. ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడు ఒక్కడున్నాడు. ఏ పాస్టర్ దగ్గరికి వెళ్ళినా మా సంఘంలో ఒక్కడున్నాడని చెప్పాలండి. హల్లెలూయా. మా చర్చిలో పాటలు పాడేవాళ్ళు ఒక్కరున్నారు, ప్రార్థన చేసే కుటుంబం ఉంది, మాకు భోజనం పెట్టే కుటుంబం ఉంది, ఏ కష్టం వచ్చినా ఆదరించడానికి ఒక కుటుంబం ఉంది, సంఘ భారమంతా భుజానేసుకొని మోయడానికి ఒక కుటుంబం ఉంది. దేవుని స్తోత్రం. ఏమయ్యాడండి చివరికి?
ప్రవక్త అయ్యాడు. చెప్పరేందండి, ఏమయ్యాడు? ఆయన ముందు ప్రవక్తగా మారలా. స్టార్టింగు దాసుడు, పరిచారకుడు, సేవ చేశాడండి. నీకేదన్నా పని అప్పగిస్తే నమ్మకమే ఉండదు నాకు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఏదన్నా పని చెప్తే ఇక నమ్మకం ఉండదు. మనిషిని నమ్మలేకపోతే దేవుడు ఎట్లా నమ్ముతాడు మనల్ని? ఒక మనిషికే నీ మీద నమ్మకం కలగట్లేదంటే దేవుడు నిన్ను నమ్ముతాడా? అయ్యా, దేవుడు నమ్ముతాడా? డేవిడ్ రాజు గారు, ఓ మనిషే నిన్ను నమ్మట్లా. పలానా ఆయన గురించి ఆయన అయ్యా, ఆయన సిక్కడు దొరకడయ్యా. చెప్పండి, ఆయన సిక్కడు దొరకడయ్యా అంటాం. పలానా గురించి చెప్తే ఆమెయ్యా, ఆమెకున్నంత పని భూప్రపంచంలో ఎవరికి లేదయ్యా, ఆమెకు అసలు తీరికే ఉండదయ్యా అంటారు. మరి ఎట్లయ్యా మరి మిమ్మల్ని దేవుడు మిమ్మల్ని నమ్మేది? హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక్కరోజు పని చేస్తే వచ్చింది కాదయ్యా, ఒక్కరోజు వచ్చింది కాదయ్యా. ఎన్నో సంవత్సరాలుగా దాసరికం చేశాడయ్యా ఏలియా కింద ఎలీషా. ఎన్నో వదిలిపెట్టుకున్నాడయ్యా. ఎన్నో దేవుని కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకొని తన్ను తాను తగ్గించుకొని ఏలియాను వెంబడించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిచర్య అంటే మనకు నచ్చినట్టు చేయడం కాదయ్యా. లూకా బ్రదర్, పరిచర్య అంటే మనకి నచ్చినట్టు చేయడం కాదయ్యా, దేవునికి నచ్చినట్టు చేయాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడికి నచ్చినట్టు చేస్తే ఏలియా తర్వాత నువ్వేనయ్యా ఎలీషా ప్రవక్తికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏలియాను దేవుడు తీసుకున్న తర్వాత ఏలియా మీద ఉన్న అభిషేకం ఎలీషా మీదకి వచ్చింది. హల్లెలూయా. ఇన్ని రోజులు సేవకునితో కలిసి తిరిగి ఆ సేవకునితో తిరిగి ఆ సేవకుడుకున్న బుద్ధిలే వచ్చినాయి ఈయనకు కూడా. గట్టికెళ్ళి చెప్పండి. ఎవరికి? ఎలీషాకి. ఎలీషా అడుగుతాడు, మరి నువ్వేం కోరుకుంటున్నావు నా నుంచి, నువ్వేం ఆశిస్తున్నావు అంటే ఆయన ఏమడుగుతాడు? పాస్టర్ గారు, ఆ మందిరం నా పేరు మీద రాయి అన్నాడా? మీ చర్చి నా పేరు మీద రాయన్నాడా? ఇంకెక్కడెక్కడైతే ఏమైతే ఉన్నాయో అవన్నీ నా పేరు మీద రాయన్నాడా? ఏమడిగాడు? నీవు కలిగిన అభిషేకం, నీలో ఉన్న 2 పాళ్ళ అభిషేకం నాకు కావాలి. ప్రైజ్. ఇది చూడాలి. ఏం చూడాలి? నిన్న నేను ఒక ఊరు వెళ్ళాను, ఒక ప్రాంతానికి వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత హిబ్రూ అదే భాష, ఏ భాషమా? అరమిక్ భాషలో ప్రార్థన చేసా వెళ్ళి. అక్కడ ఉన్నోళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు. నేను అరమిక్ నేను చదువుకున్నానా, నాకు వచ్చా. ముస్లిమ్స్ ఉన్నారు అక్కడ. ఆ ముస్లింలు వాళ్ళ యొక్క ఖురాన్లో ఉన్న భాషతో వాళ్ళకి ప్రార్థన చేస్తే వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. నేను ఒకటే చెప్పాను, యేసయ్యకు అసాధ్యమైంది లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యేసయ్యకు అసాధ్యమైంది లేదు. మాకు దైవజనుడు ఉండేవాడు. ఎప్పుడు ఆ దైవజనుడు వచ్చేటప్పటికి ఆ మందిరానికి వెళ్ళి ఊడ్చేవాడిని నేను. అదంతా శుభ్రం చేసేవాడిని. అదంతా కూడా శుభ్రం చేసి ఆడ భోజనాలు పెట్టినప్పుడు ఎంగిలి కారిపోతా ఉన్నా కూడా ఆ గంపలు ఉండే, అప్పుడు ఇస్తరాకులు, ఈ ఇస్తరాకులు లేవు అప్పుడు, అన్ని పుల్లలతో గుచ్చిన ఆకులు ఉండే. ఎంగిలి కారిపోయేది. సాంబారు మజ్జిగన్నాలు తింటే ఆ ఎంగిలి ఆకులు ఇట్లా కారిపోతుంటే భుజాల మీద ఎత్తుకొని వెళ్ళి పారేస్తుండేవాడిని. దైవజనుడు వచ్చేవాడు మందిరం ఊడ్చేవాడిని. దైవజనుడు వచ్చేవాడు మంచినీళ్ళు పెట్టేవాడిని. ఆ మందిరం కూడా ఎలా ఉంది? తాటాకుల మందిరం. అది కూలిపోయి ఉండేది, కానీ ఆయనలో అభిషేకం బలంగా ఉండేది. పాస్టర్లా ఆ అభిషేకం చూసి వెళ్ళాను. షేమ్ టు షేమ్ అదే అభిషేకం దేవుడు నాకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ అభిషేకం అయితే నేను చూశాను అదే అభిషేకాన్ని పొందుకున్నా. ఏం తేడా లేకుండా దేవుడు నన్ను అభిషేకించాడు. ఈరోజు షేమ్ టు షేమ్ ఏలియాలో అభిషేకం ఎలీషా మీదకి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? నమ్మకంగా పని చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ పని? ఏలియా పని కాదు, దేవుని పని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు దేవుని పని చేస్తే నువ్వు కోరుకున్న అభిషేకం నీ మీదకి వస్తుంది. నీకు కావాల్సిన ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యాలు కాదండి, అభిషేకం. హల్లెలూయా. అభిషేకమే మన బ్రతుకులను మార్చిద్ది.
అభిషేకమే మన స్థితిగతులను మారుస్తుంది. అభిషేకం మన పరిస్థితులు మారుస్తుంది. అభిషేకము ఉన్నతంగా మనల్ని ఆశీర్వదించేది అభిషేకమే. నీ మీదున్న అభిషేకం నిన్ను రాజుల ఎదుటకు తీసుకెళ్తుంది. నీ మీదున్న అభిషేకం అధికారుల ఎదుటకు తీసుకెళ్తుంది. నీ మీదున్న అభిషేకం ఎంతో గొప్పవారి మధ్యకు నిన్ను తీసుకెళ్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ మీదున్న అభిషేకమే యేసు ప్రభు నిజమైన దేవుడని ప్రకటిస్తుంది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. గమనించాలి, అభిషేకమే ఎలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా నిన్ను నిలబెట్టేది. ఎలాంటి ప్రాంతాల్లో, కఠినమైన ప్రాంతాల్లో, కరువు ఉన్న ప్రాంతాల్లో, ఇబ్బందులున్న ప్రాంతాల్లో, భయంకరమైన పరిస్థితులున్న ప్రాంతాల్లో దేవుని సువార్తను ప్రకటించాలంటే నీ మీద ఉన్న అభిషేకమే నిన్ను నిలబెట్టేది. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వారెవరు నీకు సాయం చెయ్యరు, కానీ నీ అభిషేకమే నిన్ను నిలబెడుతుంది. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. నిన్ను నిలబెట్టేది అభిషేకమే. ఇది ఒక్క రోజుతో రాదండి. వస్తుందా? ఒక్కరోజు నువ్వు నాకు సాయం చేసినంత మాత్రాన నా మీద ఉన్న అభిషేకం నీ మీదకి రాదు. ప్రైజ్ ది లార్డ్. ఒక్కరోజు నువ్వు నాకు అన్నం పెట్టినంత మాత్రం రాదు. ఇది ఒక క్రమం. గట్టిగా చెప్పండి, ఇది ఒక క్రమం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రమం అనేది ఉంటేనే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇసాకు ఎలా ఆశీర్వింపబడ్డాడు? క్రమక్రమముగా విత్తనం వేసి క్రమక్రమముగా ఆశీర్వింపబడ్డాడు. ఎలాగా చెప్పరేందండి? విత్తనము వేసి క్రమం ఉంటే ఆశీర్వింపబడతాం. క్రమం ఉండాలా. ఏది చేసినా ఏముండాలా? రేఖా సిస్టర్, ఏముండాలా? క్రమం పాటించాలా. ఉండాలా వద్దా డేవిడ్ రాజు గారు? క్రమం ఉండాలా. క్రమం ఉంటే చూడండి, దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఎలీషా ఒక ప్రవక్తగా మారాడు. మారడానికి కారణము ఆయన ముందు దాసుడిగా మారాడు. హల్లెలూయా. ముందు ఆయన దాసుడిగా మారాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు. ఆ ఏలియా దగ్గర ఈ ఎలీషా ఆయన చేతుల మీద నీళ్లు పోశాడు. చూసే జనాలు చెప్తున్నారు, ఇతను ఒక్కడున్నాడండి, ఒక ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ఎలా వస్తుందంటే క్రమం. ఒక్కరోజు మందిరం ఊడిచినంత మాత్రాన ఒక పెద్ద దీవెనలు వచ్చి పడేస్తాయా మన మీద? ఒకరోజు పల్లెలు కడిగినంత మాత్రం వచ్చేస్తాయా? ఏ పని చేసినా నువ్వు క్రమంగా చేయి. ఒకవేళ చర్చి ఊడ్చే పని నీకు ఇచ్చాడు అనుకోండి, క్రమంగా వచ్చి ఊడు. దేవుని స్తోత్రం. పెందల కాడ వెళ్ళి ప్రార్థన చేసి అభిషేకం నీకుంటే పెందల కాడ వచ్చి రోజు చేయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెందల కాడ ఆదివారం రోజు పెందల కాడ వచ్చి నువ్వు ప్రార్థన చేయి మోకాళ్ళేసి. అది నీకు ఇచ్చిన వరం కావచ్చు. దాన్ని బట్టి దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు. దేవుడు నీకు ఏ తలాంత్ ఇచ్చినా అది క్రమంగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి? వారానికి ఒక్కసారి పనికి పోయి వారం రోజులు కూలీ అంటిస్తాడా మనమ్మ? ఏమంటాడు? ఎన్ని రోజులు వచ్చావమ్మా నువ్వు అంటాడు. అంతేనా? ఒక్కరోజే వచ్చా. మరి వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మరి మొత్తం ఇయ్యాను. పని చేసింది ఒక్కరోజు, 7 రోజులు కూలి ఎట్టొస్తుంది? నువ్వు 7 రోజులు క్రమంగా రాలే, ఇక ఒక్కరోజు కూలే వస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను చెప్తున్నాను, దయచేసి వినండి. క్రమము ఎప్పుడైతే మనం తప్పుతామో అది అక్రమం అయిపోతుంది. అక్రమం అయిపోయిన తర్వాత, అక్రమము చేయవారులారా మీరు నా ఇద్దరు నుండి తొలగిపోండి. నేను అనలేదు ఆ మాట, ఇందులో ఉన్నదే చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. నాకేం అవసరం అండి? నేను మిమ్మల్ని ఎందుకంటే మీరు చాలా మంచోళ్ళు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చెప్పిన మాట వింటారు, లోబడతారు, నన్ను అసలు అరిపియరు. హల్లెలూయా. నన్ను అస్సలు అరిపియరు. నేను తలనొప్పి టాబ్లెట్లే వేసుకోను అసలు. గట్టిగా చెప్పండి. నాతో తిరిగే వాళ్ళకి తెలిసి నేను ఎన్ని టాబ్లెట్లు వేసుకుంటాను. గట్టిగా చెప్పండి. తలనొప్పికి. హల్లెలూయా. నాకు ఎక్కువ బాధ, భారము నా సంఘం మీదే ఉంటుంది. నేనేమనుకుంటానంటే, నా తర్వాత ఇక్కడ నిలబడి వాక్యం చెప్పేవాడు ఒక్కడన్నా లెగుస్తాడా ఇందులో అని చూస్తున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఇంకేం చెప్పట్లా, ఇది ఒకటే ఆలోచిస్తున్నా. నా తర్వాత నాలాగా నాకంటే గొప్పగా వాక్యం చెప్పేవాళ్ళు ఒక్కడన్నా లెగుస్తాడు ఇక్కడ నా మాటిని అనుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్.
ఒక్కడన్నా అది ఒక్క రోజులో రాదు, ఒక్క రోజులో రాదు. అది క్రమం తప్పకుండా వస్తే వస్తుంది దేవుని స్తోత్రం. ఆ క్రమం తప్పకుండా ఎవరైనా వస్తారా అని ఎదురు చూస్తున్నా, ఆడోళ్ళైనా పర్లేదు, మగోళ్ళైనా పర్లేదు. హల్లెలూయా. క్రమం తప్పకుండా వస్తారేమో, వాళ్ళకి ఏదైనా దేవుని పని అప్పజేద్దాం అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదైనా దేవుని పని అప్పజేద్దాం అనుకుంటా, కానీ అప్పజెప్పిన తర్వాత రారేమని భయం వేస్తుంది. హల్లెలూయా. నీవు నేనిద్దరం దేవుని మాట తప్పిన వాళ్ళం అవుతాం, మాట తప్పిన వాళ్ళం అవుతాం. దేవుని స్తోత్రం. నా భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఎవరైనా ఒక్కలైనా దొరుకుతారేమో, వాళ్ళకి ఈ పని అప్పచెబుదాం. హల్లెలూయా. ఏ రోజన్నా ఎటన్నా బయటికి ఊరికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, బ్రదర్ ఈ ఆదివారం నువ్వు వాక్యం చెప్పయ్యా అని అప్పచెబుదాం అనుకుంటా. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారం మీరు చెప్పండి బ్రదర్ వాక్యం, నా మీద కంటే నీ మీద ఉంది బ్రదర్ అభిషేకం ఎక్కువగానే, మీరు చెప్పండి అని చెబుదాం అనుకుంటా. కానీ మరి నాకు దొరకాలిగా. హల్లెలూయా. దొరకాలా వద్దా? దొరకాలా వద్దా? ఏం చేయమంటారు? నన్ను ఏం చేయమంటారు? ఎవరైనా ఎక్కడో వ్యక్తులను తెచ్చి ఇక్కడ నిలబెట్టామనుకోండి బాగోదు. అదే మన బిడ్డల్ని మనం నిలబెట్టామనుకో, షబాస్ మంచి తండ్రి అండి ఆయన అంటారు. ప్రజలు హల్లెలూయా. మంచి ఆత్మీయ తండ్రి అంటారు. ఎవరో తయారు చేసిన బిడ్డలు మనకెందుకండి? ఎవరో తయారు చేసిన బిడ్డలు మనకు అవసరమా? చెప్పండి రాజ్ కుమార్ గారు, అవసరమా? మనకు అవసరం లేదు. మనమే కనాలి, మనమే తయారు చేయాలి, మనమే నిలబెట్టాలి. అది కదా ఈ ప్రయాస. ఏమండి? అందుకే కదా నేను చెప్పేది, క్రమంగా రండి. ప్రైజ్ ది లార్డ్. క్రమంగా నీళ్లు పోసాడు కనుకనే అతనికి ఒక బిరుదు వచ్చింది. ఏంటి ఆ బిరుదు అంటే, ఏలియా చేతుల మీద నీళ్లు పోయుచున్నవాడు ఒక్కడున్నాడు, అతడే ఎలీషా ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. ఒక్కడున్నాడు, ఫలానా చర్చికి వెళ్ళేవాడు ఒక్కడున్నాడు, బాగా పాటలు పాడతాడు, ఒక్కడున్నాడు, బాగా ప్రార్థన చేస్తారు, ఒక్కళ్ళున్నారు, ఒక కుటుంబం ఉంది, ఆ చర్చి భారం అంతా భుజాల మీద వేసి మోయటానికి. ప్రైజ్ ది లార్డ్. అంటే అది ఒక్క రోజులో రాదు, అది పేరు. ఒక్కరు నమ్మకంగా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడే వాళ్ళకి అభివృద్ధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడే వాళ్ళకి అభివృద్ధిస్తాడు. దేవుని చేత మనం ఒక బిరుదు సంపాదించుకుంటే మనకంటే గొప్ప ధన్యులు ఉండరు. బైబిల్లో చాలా మందికి బిరుదులు ఉన్నాయి. మోషేని చూసి దేవుడే బిరుదిచ్చాడు, నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అన్నాడు. అబ్రహామును చూసి దేవుడే బిరుదిచ్చాడు, అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు, నా స్నేహితుడు అబ్రహాం అన్నాడు. ఏబును చూసే బిరుదిచ్చాడు, నీతిమంతుడైన బిరుది. అపోస్తలుడైన పౌలును చూసే బిరుదిచ్చాడు, పరిశుద్ధుడైన పౌలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవహును చూసే బిరుదిచ్చాడు, ఈ కాలంలో ఈ ప్రాంతంలో నీవే నా ఎదుట నిందారహితుడు అనే బిరుదిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఎలీషాను చూసే బిరుదిచ్చాడు, ఏలియా చేతుల మీద నీళ్లు పోసేవాడని బిరుదిచ్చాడు. ఏలియాకే బిరుదిచ్చాడు, అగ్ని ప్రవక్త అని బిరుదిచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికో బిరుదులు ఉన్నాయి, మనకే ఏ బిరుదులు? హల్లెలూయా. అందరికీ బిరుదులు ఉన్నాయి. మరి నీకేది బిరుదు? నీకేదండి బిరుదు? ఎవరు ఇవ్వాలి నీకు బిరుదు? ఇప్పుడు మీరు అందరు బడికి వెళ్ళారా? బడికి వెళ్ళిన చేతులు ఎత్తండి. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు, బడికి, స్కూల్లో మీకు ఎప్పుడైనా మీకు లీడర్షిప్ ఇచ్చారా? ఏం చూసి ఇచ్చారు? అంటే చదువులో, ఆటల్లో, మరి అన్నిట్లో కూడా ఏంటంట ప్రావీణ్యత. అంటే అన్నిట్లో కరెక్ట్గా ఉన్నప్పుడు, క్రమంగా ఉన్నప్పుడు, హాజరు విషయంలో కానీ ఒప్పజెప్పి అన్నిట్లో క్రమంగా ఉంటే ఆ స్కూల్లో వాళ్ళకి ఏమిస్తారు? బిరుదు. క్లాసులో టీచర్గా లీడర్షిప్ ఇస్తారు. అది ఒక్క రోజులో వచ్చిద్దా? చెప్పండి. మీరందరూ బడికి పోయారు, చేతులు ఎత్తారు, ఒక్క రోజులో వస్తుందా? రాదు. ఒక్క రోజులో ఇక్కడికి వచ్చి చెప్పలేరు. హల్లెలూయా. ఒక్క రోజులో నువ్వు వాక్యం చెప్పాలని చెప్పలేవు.
ఒకవేళ చెప్పినా ఆ కాసేపు చెప్పి వెళ్ళిపోతావు తప్ప మళ్ళీ కనపడు. హల్లెలూయా. నువ్వు క్రమం తప్పకుండా చెప్పాలని కదా నా బాధ. హల్లెలూయా. నువ్వు క్రమం తప్పకుండా రావాలని కదా నా ఆశ. దేవుని స్తోత్రం. నువ్వు క్రమం తప్పకుండా నిలబడాలని కదా నేను కోరుకునేది. నువ్వు క్రమంగా ఉండాలని కదా నా బాధ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈడే కాదు, ఇది కేవలం ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ మాత్రమే. నిన్ను వాడుకునే ప్లేస్ వేరుంటుంది. అత్యధికంగా దేవుడు అక్కడ వాడుకుంటాడు. క్రమం అనేది ఇక్కడ చూపించాలి కదా. హల్లెలూయా. అవునా కదా? నేను 1 నుంచి 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదువుకుంటాను. మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నుంచి ఇంకో దగ్గర, తర్వాత డిగ్రీ ఒక దగ్గర, ఆ తర్వాత పై చదువులు ఒక దగ్గర, మరి ఉద్యోగం వచ్చిందనుకో ఒక దగ్గర చేస్తుంటాను. హల్లెలూయా. స్టెప్ బై స్టెప్ వెళ్ళిపోతానే ఉంటావు. నువ్వు ఇక్కడ దేవుడు నీకు ఇచ్చేది క్రమం నేర్పిస్తున్నాడు అంతే. ఓ ట్రైనింగ్ ఇస్తున్నాడు అనుకో, నీకు నేర్పిస్తున్నాడు. ఏమండి, అననీయ దగ్గరికి పౌలు వెళ్ళాడంతే. ఏం నేర్పాడో ఏం చెప్పాడో తెలియదు, కానీ మొత్తం తారుమారు చేసి అన్ని మార్చి పడేశాడు. అందుకే కదా ఈ 3 రోజుల ట్రైనింగ్ నీకు అంతే. ఇది 3 రోజుల ట్రైనింగే. కానీ నువ్వు బయటికి వెళ్ళిపోతావు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఏం తిన్నావురా నాయన, ఎక్కడేం తినొచ్చావు, రిట్టరుతున్నావు అనాలి జనాలు. ప్రైజ్లో. హల్లెలూయా. ఇదెక్కడ జ్ఞానం రా నాయన, ఇదెక్కడ అభిషేకం, ఎక్కడ అభిషేకం రా నాయనా. బాబా బాబా బాబా. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇదెక్కడ అభిషేకం, ఇదెక్కడ క్రమం, ఎక్కడ పద్ధతి, ఎక్కడ నేర్చుకున్నావు, ఇలా మండిపోతున్నావు. హల్లెలూయా. అలా మండాలండి. ఎక్కడికి వెళ్ళినా మండాలి. ఒక స్త్రీవైనా పురుషుడివైనా ఏడకెళ్ళినా మంట పుట్టాలి. ప్రైజ్ ది లార్డ్. అపవాది శక్తులు నిన్ను చూసి భయపడాలి. నువ్వు అనుకోవచ్చు, నా బ్రతికి ఇంతేనా, ఇంకా నేను ఇక్కడే ఉండాలా, ఇగో ఈ జానబెత్తిడి మందిరంలో ఏడ ఉండవు నువ్వు. ప్రైజ్ ది లార్డ్. ఇదేంటంటే నీకు ఒక అనుభవం. ఎంత పెద్ద షాప్ పెట్టాలో ముందు చిన్న చిల్లర కొట్టు పెట్టాలా. హల్లెలూయా. ఏమంటే బిగ్ బజార్ పెట్టాలంటే ముందు చిన్న షాపు పెట్టుకోవాలా. అవునా కదా? మా గల్లీలో చిన్న షాప్ ఉంటుంది ఆ మూల మీద, చూసారా? ఈ మూల మీద వాళ్ళు ఇలా ఆడ పెద్ద షాప్ పెట్టారు. ఆడ పెద్ద షాప్ పెట్టడానికి ఇక్కడ కొన్ని సంవత్సరాలు ట్రైనింగ్ అయ్యారు. ఆ తర్వాతే ఆడ పెద్ద దుకాణం పెట్టారు. గట్టిగల్లు చెప్పండి. హల్లెలూయా. చిన్న షాపులో ట్రైనింగ్ అయ్యి ఇలా పెద్ద షాపు కూడా అవలీలుగా చేస్తున్నారు. ఏమండి, అంతేనా కాదా? ఏమండి, డ్రైవింగ్ నేర్పే డ్రైవరు స్టీరింగ్ ఒకటిచ్చి క్లచ్చి గేర్లు యాక్సిలేటర్ మొత్తం ఆయన తిప్పేశాడు అనుకోండి, ఏం తోలాలా? హల్లెలూయా. ఏం తోలాలా? ఇప్పుడు స్టీరింగ్ ఏం నేను తిప్పుతున్నా, క్లచ్చి బ్రేకులు గేర్లు మీకు ఇచ్చా, ఏం తోలుతాం? హల్లెలూయా. నేను నువ్వు ఎప్పుడు గట్టిగా తొక్కుతావో తెలియదు. హల్లెలూయా. యాక్సిలేటర్ మీద కాలు పెట్టి నువ్వు గట్టిగా తొక్కుతుండే నాకు కంట్రోల్ అవుతుంది. ఎప్పుడు బ్రేక్ వేస్తావో తెలీదు, నా పళ్ళు రాలుతాయి. హల్లెలూయా. గట్టిగా వెళ్ళి చెప్పండి. దేవునికి స్తోత్రం. అన్ని దేవుడు నీ చేతికి ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. యాక్సిలేటరు, గేర్లు, క్లచ్చి, స్టీరింగు, బండి నీ చేతికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు డ్రైవింగ్ చేయాలి. నీకు తోలే సమయం వచ్చింది, నీకు దేవుడు ఇస్తున్నాడు. ఇది ఒక క్రమం మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమండి, ఏ డ్రైవింగ్ నేర్పేవాడైనా ఓ 40 రోజులు 30 రోజులు నేర్పి పంపించేస్తాడు. బయటికి వెళ్ళి ఏమంటాడు, కొత్త కారు కొనుక్కొని నేర్చుకోపో అంటాడు. దేవుని స్తోత్రం. ఇంకా తోలుకోపో, బయటికి పోయి శుభ్రంగా తోలుకొని సంపాదించుకో, నా పేరు చెప్పుకోపో అంటాడు. గట్టిగా వెళ్ళి చెప్పండి. అంతే మరి. దేవుని స్తోత్రం. లేదు పాస్టర్ గారు, ఏదో నిమ్మలంగా చెబుతున్నావు, బాగానే ఉంది, ఏడ కూర్చుంటలే అంటే ఎట్ట కుదిరిద్ది? ఇక్కడ కూర్చోవడానికి కాదు దేవుడు పిలిచింది మనల్ని, అనేక ప్రాంతాల్లో వాడబట్టానికి. హల్లెలూయా. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచడానికి, ఘనపరచడానికి దేవుడు మనల్ని పిలిచాడు. అట్లా నేను వాడుకోవడానికి దేవుడు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. కేవలం ఏంటంటే ఇది ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది. నేర్చుకోవడమే. సంఘంలో నేర్చుకోవాలా, బయటికి వెళ్ళి వాడబడాలా. ఇక్కడ ఏం నేర్చుకుంటున్నారో మీరు బయటికి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేయాలా.
ఇతరులకు తెలియజేయాలా. ఇది ఫ్యాక్టరీ, ఇక్కడ తయారు చేసిన వస్తువులన్నీ బయటికి వెళ్తేనే మనకి రాబడి, బయటికి వెళ్ళకపోతే మురిగిపోతాయి. గట్టిగా వెళ్ళి చెప్పండి హల్లెలూయా. నేను స్టార్టింగ్లో చెప్పాను, మనం వాడబడపోతే దేవుడు పక్కన పెడతాడు. మనం వాడబడపోతే దేవుడు ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. నీ స్థానంలో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెడతాడు. నీకు కడుపు మండినా నాకు బాధ లేదు, నీకు కడుపు మండకపోయినా దేవునికి బాధ లేదు. గట్టిగా వెళ్ళి చెప్పండి. నువ్వు ఏడ్చినా, నువ్వు గగ్గోలు పెట్టినా ఉపయోగం లేదు. ఏడ్చినా గగ్గోలు పెట్టినా ఏం చేసినా కూడా ఆడ చేయగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఆ స్థానాన్ని మనమే కోల్పోతున్నాం. ఎలా కోల్పోతున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోబడక. ఏ బడక? లోబడక. క్రమం లేక, లోబడక. మనమేమనుకుంటాం, ఇది మంద కాదులే అనుకుంటాం. అందుకనే దేవుడు చిన్న పనిని కూడా దేవుడు చూస్తాడు. ప్రజలు హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి చిన్న పొరపాటు దేవుడు చూస్తాడు. నువ్వు చేసే ప్రతి చిన్న పని కూడా దేవుడు చూస్తాడు. ఆ చిన్న పనిలోనే నువ్వు నమ్మకాన్ని కనపరిచినప్పుడు పెద్ద పనిలో దేవుడు నిన్ను వాడుకుంటాడు. పెద్ద పనిలో దేవుడు నిన్ను తీసుకెళ్ళి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. పెద్ద పనిలో ఎప్పుడు పెద్ద పని వస్తుంది? చిన్న పనిలో నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడు. ఆ నమ్మకాన్ని నువ్వు సంపాదించుకోవాలా. సంఘములో దైవజనుడు చెప్పాలా, ఫలానా వ్యక్తి మా మందిరములో నమ్మకస్తుడు యేసయ్యా, ఆ వ్యక్తిని దీవించు ప్రభువా అని దైవజనుడు దేవుని దగ్గర కన్నీరు కార్చి నీ కొరకు ప్రార్థన చేసేంతగా ఆ దైవజనుడు హృదయానికి నువ్వు పెనవేసుకోవాలా. ఒక్కరోజు నువ్వు మందిరానికి రాకపోతే నీ సేవకుడు ఏడవాల దేవుని దగ్గర. హల్లెలూయా. ఒక్కరోజు నువ్వు రాకపోతే సేవకుడు కన్నీరు విడిచి నీ కోసం ప్రార్థన చేయాలా. అలాంటి నమ్మకము దావీదు హృదయము, యోనాతాను హృదయం ఏమైందంట? పెనవేసుకున్నదంట. దేవుని సేవకుని హృదయము, విశ్వాసుల హృదయాలు పెనవేసుకోవాలా. అప్పుడే దైవజనుడు కన్నీరు విడిచి సంఘము కొరకు ప్రార్థన చేయగలడు. ప్రైజ్ అలా. ఒక్కరోజు నువ్వు మందిరంలోకి రాపోతే సేవకుడు ఏడవాలా, కన్నీరు విడిచి దేవుణ్ణి అడగాల, ప్రభువా ఈ బిడ్డ ఎక్కడ ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ఆ కుమార్తెను, ఆ కుమారుణ్ణి మీరు నడిపించండి. మీకు ఒక విషయం చెప్పనా? ఈరోజు నేనేమనుకున్నానంటే సీనుకు ఫోన్ చేద్దాం అనుకున్నా. మీరు నమ్మండి నమ్మపోండి, నేను నిజం చెప్తున్నా, బలిపీఠం మీద ఉండి. ఎందుకంటే అతను చేసిన మేలు నేను అనుభవించాను. ప్రైజ్ అలా. నాకు తెలుసు కాబట్టి, గత కొద్ది రోజుల నుంచి వాళ్ళ చర్చికి రావటం లేదు కాబట్టి నా మనస్సులో ఆ వేదన ఉంది. దేవుని స్తోత్రం. అది నేను బయటికి చెప్పుకోను, కానీ నేను దేవుని దగ్గరే చెప్పుకుంటున్నా. ప్రైజ్ అలా. నా మనస్సులో వేదన ఉంది. వాళ్ళకి డైరెక్టర్గా వెళ్ళి నేను చెప్పలేను. చెప్పినా నా మాట వింటారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకు చెప్పే ఆయన పెద్ద మనిషి ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన ఏ గీత గీస్తే ఆ గీతలోనే పోతుంది ఆ బండి. దేవుని స్తోత్రం. అది శివరాఖరికి ఎటన్నా పోయినా బండి, గట్టిగా చెప్పండి, అటు పోద్దా బండి అంతే. ఎందుకంటే అంత పెనేసుకున్నాయి ఆ బంధాలు అట్లాడ. అయితే నేను చాలాసార్లు చెప్పి కూడా నేను ఫెయిల్ అయిపోయా. కానీ ఒక మంచి కుటుంబం, ఒక మంచి వ్యక్తిని నేను కోల్పోతున్నానన్న బాధ నాకు ఉండేది. ప్రైజ్ అలాట్. ఈరోజు అనుకున్నా, ఏది ఏమైనా ఫోన్ చేద్దాం అనుకున్నప్పటికీ నా మనసులో ఆలోచనప్పటికీ ఈ ఫోన్ తీసి ఎడబెట్టేశాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫోన్ ఎడకపోయింది, నాకు ఫోన్ లేకుండా పోయింది. కానీ దేవుడు మరి ఆయన ఆలోచన ఏంటోగానే ఆయన భార్యని తీసుకొచ్చి ఎడ కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు నమ్మదగినవాడు. దేవుడు ఒక వ్యక్తి మన మధ్యకి రావట్లేదంటే సేవకుడు బాధపడాలి. ప్రైజ్ లార్డ్. ఆ బాధపడేటట్లుగా ఆ సేవకునితో మనం హద్దుకుపోవాలి. అలాంటి హృదయం మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ సేవకుడు మీరు వచ్చినా మీరు రాకపోయినా మీరు చేసిన మేలు ఉంటుంది చూసారా, ఆ మేలు ఏం చేస్తుందంటే గుండెల్లో పొడుస్తూ ఉంటుంది. ఇట్లా ఏం చేస్తుంది? అది మేలు పొడుస్తుంటుంది. ప్రార్థన చెయ్యి, వారి కోసము ప్రార్థన చెయ్యి. నువ్వు వారి ద్వారా మేలు పొందావు, ఉపకారం పొందావు, వారు నీకు ఉపకారం చేశారు. నువ్వు ఎలా ప్రార్థన చేయకుండా పడుకుంటావు? వాళ్ళ కోసం ప్రార్థన చేయని
పరిశుద్ధాత్మ దేవుడు గుచ్చుతా ఉంటాడు. ఇలా గుచ్చాల నన్ను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలా గుచ్చాలా, ఇలా గుచ్చాలా. ఇలా గుచ్చినప్పుడు నేనేం చేస్తానంటే నీ కోసం ప్రార్థన చేస్తుంటా, నేను జ్ఞాపకం చేసుకుంటా ఉంటా. నేను అప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నువ్వు ఎక్కడ ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను అలా విడిపిస్తూ ఉంటాడు. అలా విడిపించి నీ పరిస్థితులు మార్చి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. కొన్నిసార్లు మనం చిక్కుపడతాం, కొన్నిసార్లు ఇబ్బందుల్లో పడతాం, కొన్నిసార్లు రోగాల్లో పడతాం, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనల్ని ఆపేస్తాయి, కొన్ని మనం జయించలేము, ఆపేస్తాయి. కానీ ఇక్కడ సేవకుడు కన్నీరు విడుస్తుంటాడు, ఇక్కడ సేవకురాలు కన్నీరు విడుస్తుంటుంది. ఇక్కడ సంఘం ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ సంఖ్యలు దిగిపోతుంటాయి. అక్కడ నిన్ను బంధించాయి చూశారు, ఆ బంధించిన ఆ సంఖ్యలు తెగిపోతుంటాయి. హల్లెలూయా. నేను ఇంకో విషయం చెప్పనా? ఇక్కడ డేవిడ్ రాజు నువ్వు బెదరుండే పాపం, ఆయనకి బోల్డ్ నప్పులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, బోల్డ్ నప్పులు, చెప్పడానికి వీలు కాదు. అన్ని సమస్యల మధ్యలో కూడా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే పరిగెత్తుకుంటే మటన్ షాప్కి వెళ్ళి కాళ్ళు షార్వా తీసుకొస్తాడు పోయి, ఎమ్మటే మేక కాళ్ళు మేక తలకాయ. నాకు అప్పుడు అయ్యో ఎందుకయ్యా 300-400 ఖర్చు పెడతావు అనిపిస్తుంది. దేవుని స్తోత్రం. అప్పుడప్పుడే అది సీకటి కాదు, అప్పుడప్పుడే వండిస్తూ ఉండేవాడు. నాకు భయం వేస్తుండేది ఆయన అన్నం పెడుతుంటే. అందుకనే నేను ప్రార్థన చేస్తూ ఉంటా. దేవుని స్తోత్రం. ప్రభా పలానా కుటుంబం రావట్లేదయ్యా, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారయ్యా. ఎప్పుడైనా రాజ్ కుమార్ బ్రదర్ మేము కలిసినప్పుడు డేవిడ్ గురించే మాట్లాడుకుంటాం. వాళ్ళ కుటుంబము ఎప్పుడు విడుదల పొందుతుందో, ఎప్పుడు ఆశ్రయింపబడుతుందో. ఓ పక్క అక్కడ ఆయన ప్రార్థన చేస్తాడు, ఓ పక్క నేను ప్రార్థన చేస్తుంటా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ మా కూడా ప్రార్థన చేస్తుంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతితో వాళ్ళ కష్టకాలంలో కూడా వాళ్ళు మాకు ఆహారం పెట్టారు, ఓ సేవకునిగా గుర్తించారు. కాబట్టి ఆ ప్రేమ మాకు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. నాకెప్పుడో రాజ్ కుమార్ గారు ఈ ఇల్లు కొనక ముందు 10,000 ఇచ్చారు ఆయన. అది వెనకాల కూర్చున్నాడు. ఏమన్నాడు తెలుసా? అయ్యగారు మీరు ఇల్లు కొనుక్కోవడానికి ఇది మొట్టమొదటి కానుక అన్నాడు. చెప్పండి, వస్తుందా 10,000కి ఇల్లు? కానీ ఆయనే ఇది నా మొదటి కానుక. ఆ కానుక ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా అండి? తన కుమార్తెకి బర్త్డే చేసినప్పుడు వచ్చిన వాళ్ళంతా కానుకలు ఇస్తారు తెలుసా? ఆ కానుకలన్నీ పోగు చేసి, పాస్టర్ గారికి ఇల్లు లేదు పాపం, కిరాయికుంటున్నాడు. ఈయనకి ఇల్లుంటే బాగుండు, 20 ఏండ్ల నుంచి ఈయన నరకం అనుభవిస్తున్నాడని ఆయనకు దేవుడు ప్రేరేపిస్తే వాళ్ళ పిల్లకు వచ్చిన ఆ బర్త్డే సందర్భంగా వచ్చిన డబ్బులన్నీ పోగు చేసుకొని ఆ కానుక తీసుకొని వచ్చి కట్ట 10,000 రూపాయలు తెచ్చి చేతిలో పెడితే కళ్ళమ్మ నీళ్ళు వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్. అవి గుండెల్లో ఇట్ట పొడుచుకుంటూ ఉంటాయి నాకు. అందుకనే ప్రార్థన చేస్తుంటా. ప్రైజ్ ది లార్డ్. సేవకునికి గుర్తుండిపోయేది ఉండాలండి. ప్రైజ్ ది లార్డ్. సేవకునికి గుర్తుండిపోయేది ఉండాలా. హల్లెలూయా. అంటే మరి డబ్బులు లేదని అట్లా కొన్ని సందర్భాలను బట్టి చెప్తున్నా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కూడా మనల్ని గుర్తుపెట్టుకునేటట్టుగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుడు కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఉండాలా. ఈరోజు మనం కింద కూర్చున్నాం ఈ మ్యాట్ మీద. ఒకప్పుడు ఈ మ్యాట్ మీద కూర్చోవాలంటే కింద ఎట్లుండేది? చల్లగా. మా ఆవిడ ప్రార్థన చేస్తున్నాయ్యా, గడగడ వణికిపాత ఉండేది. చల్లగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు పాండన్నోళ్ళకి దేవుడు ఏదో మేలు చేస్తే 3,000 రూపాయలు పెట్టి ఆ మేడ తీసుకొచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అప్పుడు ఆమె సాక్ష్యం ఇచ్చింది, ఎన్నో రోజుల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, గంటలు ఇక్కడ కాళ్ళు తిమ్మిరులు ఎక్కిపోతుండే, దేవుణ్ణి అడిగాను, ప్రభు తెచ్చిచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏదైనా మనం ఒక పని చేస్తే సేవకుని హృదయాలు కదిలిపోవాలా. కదిలిపోయి నీ కొరకు కన్నీరు కార్చే జ్ఞాపకార్థాలు ఉండాలా. దేవుడు కూడా నిన్ను చూసి కన్నీరు పెట్టాలా. యేసు ప్రభు కూడా నిన్ను చూసి కన్నీరు కార్చాలా. నా కుమారుడు నా కొరకు ఎంత త్యాగం కలిగి ఉన్నాడని. ప్రైజ్ ది లార్డ్. ప్రభు కన్నీళ్లు పెట్టాలా. ప్రైజ్ ది లార్డ్. మనం దేవుణ్ణి నేర్పించడం, తల్లిదండ్రులు నేర్పించడం, అన్నదమ్ముల్ని అక్కజెల్లెల్ని ఇరుగు పొరుగు వారిని సంఘములో కాపరిని ఏడిపించడం గొప్పతనం కాదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కన్నీళ్లు పెట్టకుండా చూడాలా. మనం చేసే మంచి పనులను చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం చేసే మంచితనాన్ని బట్టి
కన్నీళ్లు పెట్టాలి, కానీ మనం బాధ పెడితే వాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. ప్రైజలా హల్లెలూయా. వాళ్ళ కన్నీళ్లకు మనం కారణం అవ్వకూడదు. మనం మంచి పనులు చూసి వాళ్ళు కన్నీళ్లు పెట్టి దేవుని సన్నిధిలో వాళ్ళు మనల్ని ఘనపరచాలి. హల్లెలూయా. అలాంటి మంచి వారిగా మనం బ్రతకాల. అదే కదా ఈరోజు ఏలియాని పిలిచి అడిగితే, ఏలియా నమ్మకమైన వాడు ఒక్కడైనా నీకున్నాడా ఏలియా అంటే ఎలీషా ప్రవక్త గురించి చెప్తాడు. ప్రైజలా హల్లెలూయా. ఎవరి గురించి చెప్తాడు? ఎలీషా ప్రవక్త గురించి చెప్తాడు. ఈరోజు నేను చెప్తున్నాను, నాకు లూకా బ్రదర్ పరిచయం అయిన దగ్గర నుంచి నాకు చాలా పని భారం తగ్గింది. దేవుని స్తోత్రం. ఒక విలువైన పాత్రగా నువ్వు ఉండాలా. ప్రైజలా ఒక విలువైన పాత్రగా నువ్వు ఉండాలా. నిన్ను చూసినప్పుడు నువ్వు చేసిన మేలు నాకు గుర్తు రావాలా. నిన్ను చూసినప్పుడు నాకేం గుర్తు రావాలా? కొంతమందిని చూసినప్పుడు వాళ్ళు చేసిన అన్యాయం గుర్తొస్తుంది మనకి. చేతులు ఎత్తండి. మీకు ఎంతోమందికి మీరు మేలు చేసి వాళ్ళు పెట్టిన బాధలు పెట్టినప్పుడు వాళ్ళని చూసినప్పుడు మీకు గుర్తొస్తుందా? అలాగే మేలు చేసినప్పుడు కూడా అలాగే గుర్తొస్తుంది దేవుని స్తోత్రం. అందుకనే చెప్పాను, నీతిమంతుడు ఎన్నటికీ విడవబడడు, మరువబడడు. నీతిమంతుడు ఎన్నటికీ విడవబడడు, మరువబడడు. నీతిమంతుడు తరతరాలకు జ్ఞాపకం ఉంటాడు. నీతిమంతుడు తరతరాలకు జ్ఞాపకములో ఉంటాడు. అందుకనే బైబిల్ చెప్పింది, నీతిమంతుడిని జ్ఞాపకము చేసుకొనుట. చెప్పండి, ఆశీర్వాదం. ఏదైనా సరే నీకు దేవుని మీద భారం ఉంటే ఖచ్చితంగా నువ్వు పనిచేస్తావు. ఖచ్చితంగా టైం అవుతుందంటే పరిగెత్తుకుంటూ వస్తావు. ఈరోజు పాస్టర్ గారు ఒక నన్నే పాడమని చెప్తాడేమో ముందెళ్తే పాటలు, ఈరోజు నాకే చెప్తాడేమో ప్రార్థన, నాకే చెప్తాడేమో వాక్యం, నేనే చదవాల్సి వస్తుందేమో, నాకు ఈ పని ఉందేమో, నాకు ఈ పని దొరుకుతుందేమో, నాకు ఈ పని దొరుకుతుందేమో అని నువ్వు పరిగెత్తుకుంటూ వస్తే ఆ చిన్న విశ్వాసాన్ని బట్టి రాబో దినాల్లో గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు చేపిస్తాడు. హల్లెలూయా. అంటే కాదు, వ్యక్తీకరించాలి దాన్ని. అంటే దాన్ని క్రియారూపకంగా తీసుకురావాలి బయటకు. అంటే ఏదో ఒక పనిముట్టుగా నువ్వు ముందు మారాలి. నువ్వు ఏదో పనిముట్టుగా నువ్వు మారాలి. నువ్వు పనిముట్టుగా మారితే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఇంకా మనం ఏ పనిముట్టుగా మారకపోతే ఏ పని ఉండదు మనతో. ప్రైజలా. ఏదో ఒకటి ఏ పని చేయగలవో నువ్వు ఆ పని, ఈ పని నేను చేస్తాను పాస్టర్ గారు, నాకు ఇది అప్పచెప్పండి. నేను ప్రతిరోజు 1 గంట ప్రార్థన చేస్తాను పాస్టర్ గారు, నేను సంఘం కొరకంటావా? ప్రతిరోజు 1 గంట మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. ప్రైజ్ ది లార్డ్. 1 గంట చెయ్యి, ఇంతకంటే భాగ్యమేముంది? సంఘం కోసము ఇది నేను చెయ్యగలను, 1 గంట ప్రార్థన చేస్తా, చెయ్యమ్మా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రతిరోజు నీకు సమయం కుదిరినప్పుడు వచ్చి 1 గంట మోకరించి సంఘము కొరకు, సమాజము కొరకు కన్నీళ్లు విడిచి నువ్వు ప్రార్థన చేస్తే అనేక మంది మారు మనసు పొందుతారు. హల్లెలూయా. ఏదో ఒకటి నీ చేతనైంది. చర్చిలో ఏదైనా లోటు, పైకి చూసినప్పుడు, చుట్టుపక్కల చూసినప్పుడు ఏదైనా లోటు ఉంటే, పాస్టర్ గారు ఇదిగో ఈ లోటు ఉన్నది ఉందారే, అది నేను తెచ్చిపెడతా పాస్టర్ గారు. ప్రైజ్ ది లార్డ్. ఏదో ఒకటి, అది దేవుని పని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అది దేవుని పని మనం చేయగలిగినప్పుడు, ఈ చిన్న పనిలో మనం నమ్మకం ఉంటే రేపు దేవుడు నీకు పెద్ద పని ఇవ్వబోతున్నాడు. చిన్న పనిలో నమ్మకం ఉంటే పెద్ద పని అండి. చిన్నదానిలోనే మనకు నమ్మకం లేకపోతే నువ్వు ఏ కంపెనీలోనైనా చెయ్యి, ఏ ఆఫీసులోనైనా చెయ్యి, ఒక చిన్న పోస్ట్ నుండి నీకు ప్రమోషన్ రావాలంటే ఆ పైన ఉన్నటువంటి ఆఫీసరు నిన్ను నమ్మాలి, నీ పనితనం చూడాలా. నీకు నాకు మనందరికీ పైన ఒక అయ్యగారు ఉన్నారు. ఎవరైనా? యేసయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసయ్య గారు మనల్ని నమ్మాలా. నేను మీకు చెప్పడం కాదు, నేను నమ్మకంగా ఉండాలా. నేను నమ్మకంగా ఉన్నప్పుడు నన్ను కూడా దేవుడు అన్ని ప్రాంతాలు తీసుకెళ్ళి వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ఒక్కచోటే కాదు, మరికొన్ని ప్రాంతాలకు కూడా దేవుడు దీవెనగా మారుస్తాడు. కొన్ని ప్రాంతాలకు తీసుకెళ్ళి వాడుకుంటాడు, దీవెనగా మారుస్తాడు. ఇక్కడ ఒక్కసేటే కాదండి, అనేక స్థలాలకు మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అనేక గ్రామాలకు వెళ్ళాలి. నేను అంటాను, మీ ద్వారానే సంఘాలు కట్టబడాలి. ఈ 2వ రాకడ, దేవుని రాకడలో మీ ద్వారానే అనేక మంది మారు మనసు పొందాలా.
మీ ద్వారా సంఘాలు కట్టబడాలా, మీ ద్వారా సంఘాలు నింపబడాలా, మీ ద్వారా స్వస్థతలు జరగాల, మీ ద్వారా విడుదల పరిచర్య జరగాల, మీ ద్వారా అద్భుతాలు జరగాల, మీ ద్వారా ఆశ్చర్యమైన కార్యాలు జరిగేటట్టుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించి వాడుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీ ద్వారా దేవుడు చెయ్యాలా. ఇది దేవుని యొక్క కృప మీ పట్ల అలా ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజు నుండి సోమరితనం వదిలేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని పనికి అడ్డుగా వస్తున్న సోమరితనాన్ని వదిలేయండి. ప్రైజ్ ది లార్డ్. సోమరితనాన్ని వదిలేయండి, అశ్రద్ధను వదిలేయండి, శ్రద్ధగా దేవుని పని చేయండి. ప్రైజ్ ది లార్డ్. సోమరితనాన్ని వదిలేయండి, అశ్రద్ధను వదిలేయండి, శ్రద్ధగా చేయండి, నమ్మకంగా చేయండి. మీకు అప్పగించిన పని ఏదైనా నమ్మకంగా చేయండి. దేవుని స్తోత్రం. ఖాళీ సమయంలో మీ ఇంటి పక్కన వాళ్ళకి కొంచెం వాక్యం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు చెప్పే మాటలకి వాళ్ళు రక్షణ పొందుతారు, వాళ్ళు విడుదల పొందుతారు. శత్రువును కూడా పలకరించండి, నీ కీడు చేసిన వారిని కూడా పలకరించండి, సమాధానంగా ఉండండి. సమాధానము రేపు నీ ఇంట్లో ఐశ్వర్యాన్ని తీసుకొస్తుంది. సమాధానం ఎక్కడ ఉంటే అక్కడ యెహోవా ఐశ్వర్యం ఉంటుంది. సమాధానం మనలో లేకపోతే దేవుని ఆశీర్వాదాలు మనం పొందలేము. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ కుటుంబంలో ఒక మేలు జరగాలంటే నువ్వు లోబడితేనే. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా హల్లు చెప్తారా? హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క